హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 3 శుభవార్తలైతే రాష్ట్ర ప్రభుత్వం తాము ఎన్నికల్లోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చింది. వాటిలో మొట్టమొదటిది గ్యాస్ సిలిండర్, అది మనకు అమలైపోయింది. ఫ్రీ బస్సు కూడా అమలైపోయింది. ఇప్పుడు తాజాగా 3 అప్డేట్ అయినటువంటి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలందరికీ కూడా రూ. 2,500 చొప్పున ప్రతి నెలలో కూడా పంపిణీ చేస్తామని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా హామీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ఎట్టకేలకు ప్రారంభించేందుకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఎవరైతే 18 సంవత్సరాలు పైబడి 57 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉంటారో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అర్హులను గుర్తించే పనిలో భాగంగా రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారండి. సో అర్హులను గుర్తించేందుకు ఇంటింటికి సర్వే కూడా అయితే మనకు స్టార్ట్ చేశారు. సో సర్వే అనేది మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎవరెవరికి ఈ యొక్క సర్వేలో పాల్గొంటారు, సో మనం ఎలాంటి ఆన్సర్స్ అయితే మనం చెప్పాల్సి ఉంటుంది, మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఈ పథకాన్ని ఏ తేదీ నుంచి మనకు ప్రారంభించబోతున్నారో కంప్లీట్గా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమైంది. సో ఈ యొక్క రూ. 2,500 మహాలక్ష్మి పథకంలోని తొలి విడత కింద డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలైతే చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇంటింటికి సర్వేనైతే స్టార్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉత్తర్వులైతే జారీ చేసింది. సో గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాతో కాకుండా ఈసారి సరికొత్త విధానంలో అర్హులను గుర్తించేందుకు జీరో గ్రీవెన్సీ పథకం కింద ఈ పథకాన్ని నమోదు చేసి అప్లికేషన్స్ అయితే తీసుకోవాలని, అండ్ మనకు ఈ జీరో గ్రీవెన్సీ అప్డేట్ కింద అంటే యొక్క ఆప్షన్ కింద అమలు చేసేటువంటి ఈ పథకం ఎక్కడ కూడా అనర్హులకు తావు లేకుండా అర్హులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసే విధంగా అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులకు అంటే 18 సంవత్సరాలు పూర్తయి 57 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తించే పనిలో భాగంగా ఇంటింటికి సర్వేలను అయితే మనకు స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ఇంటింటికి సర్వే విషయంలో భాగంగా అంగన్వాడీ టీచర్లను అయితే వాడబోతున్నారు. అలాగే మనకు ఎవరైతే ఆశా వర్కర్స్ ఉన్నారో సో వీళ్ళని కూడా అయితే వాడబోతున్నారు. ఇందులో మనకు 7 దశలుగా అర్హతలను గుర్తిస్తారన్నమాట. అంటే 7 దశలుగా మన యొక్క అప్లికేషన్ని వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఈ 7 దశలలో ఒక్కటి మనం మిస్ అయినా సరే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మనకు రావన్నమాట. సో ఈ యొక్క 7 దశలు ఏంటంటే మొట్టమొదటిది వచ్చేసి మనకు సంబంధించినటువంటి ఏదైతే మనకు సంబంధించినటువంటి భూమి అనేది ఉంటుందో ఈ భూమి విషయంలో మెట్ట మాగాణి 2 కలిపి 10 ఎకరాల కంటే మించకుండా ఉండాలి. ఇన్ కేసు ఒకవేళ మెట్ట మాత్రమే ఉంటే 7.5 ఎకరాల కంటే ఎక్కువ అయితే ఉండకూడదు. సో ఈ ఆప్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే 10 ఎకరాల కంటే భూమి తక్కువ కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది, మిగిలిన వారికి పథకం వర్తించదు. ఇక రెండోదిగా చూస్తే 300 యూనిట్ల కరెంట్ బిల్లు విషయం అండి. సో 300 యూనిట్ల కంటే కరెంట్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేసేవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి పథకం వర్తించదు. అందుకని మనకి కరెంట్ బిల్లు విషయంలో గడిచినటువంటి 12 నెలల కాలంలో ఉన్నటువంటి డేటా తీస్తారు. ఎక్కువగా మీరు 12 నెలల కాలంలో 300 యూనిట్ల కంటే ఎక్కువగా మీరు కరెంట్ అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంటే మాత్రం మీ పేరు అనేది ఈ యొక్క పథకానికి సంబంధించిన అనర్హుల లిస్టులోకి వెళ్ళిపోతుంది. ఇక మూడో పాయింట్గా చూస్తే మీకు 4 చక్రాల వాహనం అనేది ఉందా లేదని చూస్తారు. 4 చక్రాల వాహనం విషయంలో మీకు యెల్లో కలర్ బోర్డు కలిగినటువంటి ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబులు, ఆటోలు, ట్రాక్టర్లు ఇవి 4టికైతే మనకు మినహాయింపించారు. సో మిగిలినవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకు తర్వాత చూడబోయేటువంటి అంశం విషయానికి వస్తే మనకు గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు,
మనకు పట్టణ ప్రాంతాలలో కావచ్చు 2000 చదరపు అడుగుల కంటే విస్తీర్ణం, ఇంటి విస్తీర్ణం గాని, లేదంటే వాణిజ్యపరమైనటువంటి విస్తీర్ణం గాని ఎక్కువ గనక ఉన్నట్లయితే మనకి ఈ స్కీమ్ నుంచి కూడా అనర్హత అయితే వస్తుంది. సో, కాబట్టి మీరు ఇది కూడా అయితే మీరు పాయింట్ అనేది మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఇక మనకు సంబంధించినటువంటి వ్యక్తిగత డేటా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు అర్హతనైతే గుర్తిస్తారు. ఇందులో మనకు ప్రధానంగా చూసేది మన రేషన్ కార్డ్‌లో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, లేదా మన రేషన్ కార్డ్‌లో ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ గాని ఎవరైనా ఉంటే మాత్రం ఆ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి వారి ఎవ్వరికి కూడా ఈ స్కీమ్ వర్తించదు. సో, రేషన్ కార్డ్‌లో మీకు ఖచ్చితంగా మీరు కుటుంబంలో ఎవరు కూడా ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ గాని, గవర్నమెంట్ నుంచి ఉద్యోగులు గాని అయితే ఉండకూడదు. మరియు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ప్రభుత్వ పెన్షనర్స్ కూడా మన యొక్క రేషన్ కార్డ్‌లో అయితే ఉండకూడదు. సో, ఈ విధంగా ఎవరైతే వాళ్ళ రేషన్ కార్డ్స్‌లో అర్హులుంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరాలు పూర్తయిపోయి ఉండాలి. అలాగే 57 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉండాలి. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్ విషయానికొస్తే ఆధార్ కార్డు. ఆధార్ కార్డ్‌కి ఖచ్చితంగా రేషన్ కార్డ్‌తో అనుసంధానమై ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్‌తో కూడా అనుసంధానమై ఉండాలి. దీనిని ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అంటారు. సో, ఆధార్ కార్డ్‌కి, బ్యాంక్ అకౌంట్‌కి లింక్‌ని ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అంటారు. అండ్ మనకు రేషన్ కార్డ్‌తో లింక్‌నొచ్చేసి మనం ఏమంటామంటే ఈకేవైసీ అంటారు. సో, ఇవి 3 అయితే మనం చేసుకొని ఉండాలి. క్యాస్ట్, ఇన్‌కమ్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్‌తో మనకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయితే కలిగి ఉండాలి. సో, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదన్నమాట. అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్‌తో పాటుగా మనకు ఖచ్చితంగా మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అయితే తీసుకురాబోతుంది. సో, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు సో, గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే వాలంటరీ సిస్టమ్ ఉన్నిందో సో, సేమ్ అదే సిస్టాన్ని కూడా ఇప్పుడు మనకు తీసుకురావస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఈ వాలంటరీ సిస్టమ్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండానే ఇంటింటికి పెన్షన్ల పంపిణీకి మనకు ఆ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి డైరెక్ట్‌గా ఇప్పుడు పెన్షన్ల అమౌంట్‌ను కూడా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో అయితే వేస్తున్నారు. సో, కాబట్టి మనకు ఈసారి ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ విషయంలో కూడా ఇంటింటికి ఇప్పుడు మనకు ఈ యొక్క ఎవరైతే ఆశా వర్కర్స్ కానీ, మరియు అంగన్వాడీ టీచర్లు గాని ఎవరైతే ఉన్నారో సో, వారి ద్వారా మాత్రమే ఈసారి ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్‌లో ఎవరైనా సరే మీరు రాంగ్ ఆన్సర్స్ గాని, మీరు తప్పు డేటా గాని ఇచ్చినట్లయితే ఆటోమేటిక్‌గా మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అయితే లాస్ అవుతారు. సో, ఉన్నదున్నట్టు చెప్పండి. ఉన్నదున్నట్టుగానే మీరు ఇవ్వండి. మీ యొక్క డేటా అనేది ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లో చూపిస్తుంది. ఆల్రెడీ మనం ఇప్పుడు కారు కొన్నా గాని ఆటోమేటిక్‌గా మనకు మన పేరు మీదకి కారు రిజిస్ట్రేషన్ అవ్వాలన్నా, బైక్ కొన్నా గాని మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలన్నా ఖచ్చితంగా మనం ఆధార్ అయితే ఇస్తాం. సో, ఆధార్‌కి ఆటోమేటిక్‌గా రేషన్ కార్డ్ అయితే లింక్ ఉంటుంది. ఆటోమేటిక్‌గా మనకు అన్ని డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి. సో, ఈ విధంగా అయితే మనకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈకేవైసీని స్ట్రాంగ్ అయితే చేస్తున్నారు. సో, ఎందుకని అంటే ఈ తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్‌తో లింక్ అయితే కలిగి ఉండాలి. ఈ లింక్ అనేది ఎందుకంటే అనర్హులను ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చనేసి మన కేంద్ర ప్రభుత్వ వాదన అన్నమాట. సో, దీన్నే ఏకీభవిస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు ప్రతి నెలలో కూడా రూ. 2,500 చొప్పున ఇచ్చేందుకు ఈ సరికొత్త విధానంలో ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారండి. ఈ పథకం మనకు ఈ నెలాఖరు వరకు అయితే టైం అయితే ఉంది. ఈ నెలాఖరు లోపల ఇంటింటికి వెరిఫికేషన్ అయితే మనకు చేస్తారు. అనంతరం ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి ఆగస్టు 15వ తారీఖున ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 ఏండ్లు పైబడినటువంటి మహిళలందరికీ కూడా నేరుగా రూ. 2,500 చొప్పున ఖాతాలలోకి విడుదల చేసేందుకు ముఖ్యంగా జీరో గ్రీవెన్సీ ఆప్షన్ కింద ఈ పథకాన్ని అయితే మనకి ఈసారి ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ జీరో గ్రీవెన్సీ అంటే ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసినప్పుడు డీబీటీ పద్ధతిలో ఒక్క అర్హునికి కూడా డబ్బులు పడలేదు అనే మాట అయితే రాకూడదనమాట. ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఖాతాల్లో పడ్డాయి అనే విధంగానే ఉండాలి. కానీ ఈ యొక్క తిరిగి ఈ పథకానికి గ్రీవెన్సీ పెట్టుకోవడం అంటూ ఉండకూడదు. అర్హులందరినీ కూడా పర్ఫెక్ట్‌గా మనం ఫిల్టర్ చేసి అర్హులందరినీ కూడా ఫైండ్ ఔట్ చేసి నేరుగా అర్హుల ఖాతాలోకి నిధులు విడుదల చేద్దామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ జీరో గ్రీవెన్సీని అయితే తీసుకువచ్చింది. సో, ఈ యొక్క జీరో గ్రీవెన్సీ కింద ఈ పథకం అమలు కాబోతుంది కాబట్టి ఈ డేటా వెరిఫికేషన్‌లో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సరిచేసుకోవాలనేసి రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది. సో, కొంతమందికి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి నేమ్‌కి, ఆధార్ కార్డ్‌లో ఉన్నటువంటి నేమ్‌కి తేడా ఉంటుంది. కొంతమందికి బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నటువంటి నేమ్‌కి
రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు ఉన్నటువంటి నేమ్స్‌కి, పాన్ కార్డు ఉన్నటువంటి నేమ్స్‌కి పొంతనైతే కుదరడం లేదని, ఇవన్నీ కూడా ఒకే నేమ్‌తో ఒకే విధంగా అయితే ఉండాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సూచించి, ఇంకా ఎవరైనా ఈ విధంగా ఎవరికైనా సరే లోపాలు గనక ఉన్నట్లయితే వెంటనే సరిచేసుకోవాలని, ఈ పథకానికి సంబంధించి పెద్దగా మనకు టైం అయితే లేదు కాబట్టి వెంటనే మీరు సరిచేసుకొని డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుంటే మీ ఇంటికి ఈ యొక్క అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు సంబంధిత ప్రూఫ్స్ అనేది మీరు సబ్మిట్ చేసి ఈ స్కీమ్‌కైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకానికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి సంబంధించి ఎప్పటికప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డేటా వెరిఫికేషన్స్ ఇవన్నీ కంప్లీట్ అయినాక మనకు ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఎలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చినా మనకు 2, 3 రోజుల్లోనే ఖాతాల్లోకి నిధులు కూడా విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర మనకు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టు విక్రమార్క గారైతే గుడ్ న్యూస్ ప్రకటించారు. దాదాపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసేటప్పటికి కొన్ని రీవెరిఫికేషన్స్, కొన్ని డేటా ప్రాసెసింగ్‌లో మనకు మరికొన్ని అప్డేట్స్ కూడా అయితే ఇస్తామనేసి ఆయన మనకు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ వీడియో తర్వాత నెక్స్ట్ మనకు ఈ మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు నేను మీకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే మిస్ కాకుండా వీడియో చేసి తెలియచేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ అనేటివి మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఎందుకంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఈసారి ఈ పథకాన్ని చాలా చాలా పారదర్శకంగా మనకు జీరో గ్రీవెన్సీ కింద అయితే దీన్ని యాడ్ చేశారు కాబట్టి చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా అయితే స్కీమ్ అయితే వర్తించబోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియోస్ చేసి తెలియచేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.